హాయ్ గైస్ అండ్ ఈరోజు ఈ వీడియోలో ఏపీపీఎస్సి గ్రూప్ 2లో భాగంగా ఈరోజు మోడల్ పేపర్ 3 మనమైతే డిస్కస్ చేసుకుందామండి. అలానే ఈ యొక్క మోడల్ పేపర్లో భారతదేశ చరిత్ర, భారతదేశ సమాజం, ఇండియన్ హిస్టరీ, కరెంట్ అఫైర్స్, ఇండియన్ జాగ్రఫీ అలానే ప్రతిదీ కూడా మనమైతే డిస్కస్ చేస్తున్నాం. ఈ యొక్క మోడల్ పేపర్లో ప్రతి ఒక్కరు కూడా మీరైతే గమనించండి. ఎక్కువ మాక్ టెస్ట్లు అయితే మీరైతే ప్రాక్టీస్ చేయాలి. కింద నేను డిస్క్రిప్షన్లో మాక్ టెస్ట్లు ఫ్రీగా మీరైతే ప్రాక్టీస్ చేసుకోవడానికి లింక్స్ అయితే మీకైతే ప్రొవైడ్ చేశాను. అలానే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్, టెలిగ్రామ్లో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఉండండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని చిన్న లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఈ యొక్క 30 డేస్ మీరు కనుక రెగ్యులర్గా వీడియోస్ అన్ని ఫాలో అవుతూ అలానే మీరు మాక్ టెస్ట్లు కనుక మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే మీరు 150కి 130 ప్లస్ లేదనుకుంటే 100 అయినా 100 ప్లస్ అని మీరైతే ఈజీగా మీరైతే స్కోర్ చేయగలుగుతారు. ప్రతి ఒక్కరు కూడా గమనించి ఒక 30 డేస్ అనేది చాలా మనకి కీలకం అన్నమాట. అలానే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క 30 డేస్లో డైలీ 2-3 మాక్ టెస్ట్లు అయితే రాయండి. అలానే రెగ్యులర్గా వస్తున్న వీడియోస్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. మహాప్రస్థానం గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆదిభట్ల కైలాసం. విజ్ఞానం చంద్రికా మండలి ఎక్కడ స్థాపించబడింది? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్కు మొట్టమొదటి ముఖ్యమంత్రి మరియు గవర్నర్ ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నీలం సంజీవరెడ్డి. అలానే గవర్నర్ వచ్చేసి త్రివేది. అటవీ రికార్డుల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అడవుల విస్తీర్ణం? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 37,707 చదరపు కిలోమీటర్. రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 23.54% అడవులను కలిగిన ఆంధ్రప్రదేశ్ అతిపెద్ద అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రాలలో ఎన్నవ స్థానంలో ఉంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 10వ స్థానం. దేశ జనాభాలో 4.10% జనాభా గల ఏపీ ఎక్కువ జనాభా గల రాష్ట్రాల్లో ఏ స్థానంలో ఉంది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 8వ స్థానం. 2001 నుంచి 2011 మధ్య దేశంలో జనాభా వృద్ధి రేటు 17.7% కాగా ఆంధ్రప్రదేశ్ జనాభా వృద్ధి రేటు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 9.21%. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదరపు కిలోమీటర్లకు నివసించే జనసాంద్రత? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 304 మంది. 2001 నుంచి 2011 మధ్య కాలంలో ఏపీ లింగ నిష్పత్తికి సంబంధించింది సరైనది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ, బి అండ్ సిలు సరైనవి. 2011లో దేశ అక్షరాస్యత 72.98% కాగా ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 67.35%. 1981 నుంచి 2011 మధ్య కాలంలో ఏపీలో అక్షరాస్యత ఎన్ని పాయింట్లు పెరిగినవి? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 37%.
ఏపీలో 2000 జనాభా లెక్కల ప్రకారం పట్టణీకర మరియు పట్టణ జనాభా శాతము. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 29.47%. రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో నికర సాగు భూమి శాతం. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 37.08%. 2018-2019 ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్ర జిఎస్డిపి ప్రస్తుత ధరలలో 9,32,402 కోట్లు కాగా స్థిర ధరలలో. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 6,80,332 కోట్లు. క్రింది వానిలో సరైనది గుర్తించండి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ, సిలు సరైనవి. 2018-2019 ముందస్తు అంచనాలలో ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం ప్రస్తుత ధరలలో. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1,64,025 రూపాయలు. 2018-19 సవరించిన అంచనాల ప్రకారం రాష్ట్ర స్వంత పన్ను రాబడిలో జిఎస్టి ద్వారా లభించిన మొత్తం. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 35%. 2018-2019 సంవత్సరంలో కేంద్రం నుంచి ఏపీకి బదిలీ కాబడిన మొత్తం. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 52,963 కోట్ల రూపాయలు. క్రింది ఇవ్వబడిన వాటిలో సరికాని దానిని గుర్తించండి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సి మాత్రమే. వ్యాపార కోశ ఆర్థిక విధానాల రూపకల్పనలో ముఖ్యమైన నిరార్థకంగా ఉపయోగపడే ధరల సూచి. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, WPI. సిద్ధో కన్హు ఏ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సంతాల్. తీరత్ సింగ్ బార్ మాణిక్ 1829 నుంచి 1832లో ఏ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. కాసిస్ తిరుగుబాటు 1829 నుంచి 1832లో ఏ ప్రాంతంలో జరిగింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మేఘాలయ. కచ్చనాగాస్ తిరుగుబాటు 1882లో అస్సాంలోని ఎవరి నాయకత్వంలో జరిగింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. శంభుదాస్. జాదోనాంగ్ రాణి గైడిలు 1917 నుంచి 1919లో ఏ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. కూకీ తిరుగుబాటు 1917 నుంచి 1919లో ఏ ప్రాంతంలో జరిగింది?
ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, మణిపూర్. డిఓ నాయక్ రత్న నాయక్ ఏ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, బూఘాన్. బూఘాన్ తిరుగుబాటు ఏ ప్రాంతంలో జరిగింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఒరిస్సా. నాయక్ దాస్ తిరుగుబాటు 1858 నుంచి 1868 కాలంలో నాయకత్వం వహించింది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, రూప్ సింగ్ జోరియా భగత్. బిల్లులు తిరుగుబాటు 1818 నుంచి 1838కు నాయకత్వం వహించింది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, సేవారాం. ఝాన్సీ లక్ష్మీబాయికి మద్దతు పలికి సైనికులను పంపించిన నానా సాహెబ్ జనరల్ ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, తామ్తియా తోపే. తామ్తియా తోపేని మోసం చేసి అతనికి బ్రిటిష్కు పట్టించిన అతని స్నేహితుడు ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, మాన్ సింగ్. 1887 తిరుగుబాటును సాంప్రదాయ శక్తులు క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా చేసిన యుద్ధం అని వ్యాఖ్యానించింది ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, రీస్. మాంగల్ పాండే, ఈశ్వరి పాండే ఎన్నవ బారక్పూర్ పటాలలో పనిచేశారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, 34. మంగల్ పాండేచే చంపబడిన ఆంగ్లేయ సైనికాధికారి? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, లెఫ్టినెంట్ బాగ్. 1856 నాటి సైన్యంలో బ్రిటిష్ మరియు భారతీయుల నిష్పత్తి వరుస క్రమంలో? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 45,000:2,00,000. సాధారణ సేవల చట్టం కానింగ్ ఏ సంవత్సరంలో చేశాడు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 1856. 1857 తిరుగుబాటులో పాల్గొనని సైన్యాలు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, బొంబాయి, మద్రాస్. 1857 తిరుగుబాటుకు తక్షణ కారణం ఏమిటి? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆవు పంది కొవ్వుతో చేసిన తూటాలు. పశ్చిమ బెంగాల్లో బరక్పూర్ రెజిమెంట్లో తిరుగుబాటు చేసి ఆంగ్లేయులపై కాల్పులు జరిపింది ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, మంగల్ పాండే.
దీపం పథకం కింద 2019 మార్చి నాటికి ఇవ్వబడ్డ గ్యాస్ కనెక్షన్లు. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 56.72 లక్షలు. ఏపీలో 2019 మార్చి నాటికి ఉన్న రేషన్ షాపులు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 28,510. ప్రభుత్వం పీడిఎస్ ద్వారా బియ్యానికి బదులు 3 కేజీల వరకు రాగులు, 2 కేజీల వరకు జొన్నలను 1 కేజీ రూపాయికి అందించడంలో ఉద్దేశం. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1 మరియు 2 ఆరోగ్య ప్రమాణాలు మెరుగుపరచడం, అలానే పోషకత్వ ప్రమాణాలు మెరుగుపరచడం. ఐరన్ లోపం వలన సంభవించే ఎనీమియాను నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బీపీఎల్ కార్డుదారులకు 1 కేజీ డబుల్ ఫార్టిఫైడ్ సాల్ట్ను ఏ ధరకు అందిస్తుంది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 12 రూపాయలు. రాష్ట్ర ప్రభుత్వం బీపీఎల్ కార్డుదారులకు నెలకు అందించే కందిపప్పు 1 కేజీ నుంచి 2 కేజీల వరకు ఎప్పటి నుంచి పెంచింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 2018 జూలై. ఫుడ్ బాస్కెట్ స్కీమ్ కింద ఉచితంగా 7 ఐటీడీఏ మరియు ఏజెన్సీ ప్రాంతాల్లో అందించే 6 వస్తువులు వాస్తవ ఖరీదు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 530 రూపాయలు. సరైన దానిని గుర్తించండి. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. తెల్ల కార్డు ఉన్న కుటుంబ సభ్యులకు శానిటరీ నాప్కిన్స్ను రాష్ట్ర ప్రభుత్వం 50% సబ్సిడీతో ₹10 అందిస్తుంది. ఎండిఎం, పీడీఎస్, ఏడబ్ల్యూసీలలో ఫోర్టిఫికేషన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ను పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో ప్రవేశపెట్టుటలో ప్రభుత్వానికి మద్దతు అందించిన వారు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. టాటా ట్రస్ట్. రాష్ట్రం యొక్క భౌగోళిక విస్తీర్ణం. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 162.97. రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 36.88. రాష్ట్రంలో అత్యధిక అటవీ విస్తీర్ణం గల జిల్లా వైఎస్ఆర్ కడప కాగా అత్యల్ప అటవీ విస్తీర్ణం గల జిల్లా ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. శ్రీకాకుళం. అడవుల శాతం ఎక్కువగా ఉన్న జిల్లా విశాఖపట్నం కాగా ఎక్కువ అటవీ విస్తీర్ణం గల జిల్లా ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. వైఎస్ఆర్ కడప. 2018-2019లో రాష్ట్రంలో నికర సేద్య విస్తీర్ణం ఎక్కువ, తక్కువ ఉన్న జిల్లాలు వరుసగా. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అనంతపురం, విశాఖపట్నం.
భూ కమతాల వివరాలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి సేకరిస్తారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి. రాష్ట్రంలో గల ఆగ్రో క్లైమాటిక్ జోన్లు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 6. వ్యవసాయేతర ఉపయోగాల క్రింద ఉన్న భూమి ఎక్కువగా ఉన్న జిల్లా. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెల్లూరు. 10వ వ్యవసాయ గణాంకాలు 2015-2016 ప్రకారం రాష్ట్రంలోని కమతాల సంఖ్య. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 85.24 లక్షలు. 2018-2019లో రాష్ట్రంలో నికర సేద్య విస్తీర్ణం ఎక్కువ తక్కువ ఉన్న జిల్లాలు వరుసగా. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉపాంత కమతాలు. 10వ భూకమతాల గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఉపాంత కమతాల సంఖ్య. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 59.04 లక్షలు. 9వ వ్యవసాయ గణాంకాలతో పోల్చితే 10వ వ్యవసాయ గణాంకాల నాటికి రాష్ట్రంలో కమతాల సంఖ్య 76.21 లక్షలు నుండి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 85.24 లక్షలకు పెరిగినది. ప్రపంచ సునామీ అవేర్నెస్ డే పాటించాలని మొదట ఏ దేశం సూచించింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. జపాన్. వరల్డ్ ట్రావెల్ మార్కెట్ను ఏ నగరం నిర్వహిస్తోంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. లండన్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్ మరియు రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ ఎయిర్ ఫోర్స్ ఆర్ఎస్ఏఎఫ్ మధ్య వార్షిక ఉమ్మడి సైనిక శిక్షణ ఎక్కడ ప్రారంభమైంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. పశ్చిమ బెంగాల్. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో రష్యా ఏ దేశానికి పిగ్ ఐరన్ యొక్క అతిపెద్ద దిగుమతిదారుగా అవతరించింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇండియా. ఏ దేశం తన మొదటి అణు విద్యుత్ ప్లాంట్ను నిర్మించడానికి యుఎస్ఏతో భాగస్వామ్యం కలిగి ఉంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. పోలాండ్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయాలు మరియు వారసత్వంపై రాసిన 2 పుస్తకాలు ఎక్కడ విడుదలయ్యాయి? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. దుబాయ్. విన్నింగ్ ది ఇన్నర్ బ్యాటిల్ పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. షేన్ వాట్సన్. 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాని ఏ చిత్రం ప్రారంభించనుంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అల్మా మరియు ఆస్కార్. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ 2022లో ఎవరు చేర్చబడ్డారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. శివనారాయణ్ చంద్రపాల్. ఫోర్బ్స్
వరల్డ్ బెస్ట్ ఎంప్లాయర్స్ ర్యాంకింగ్స్ 2022లో టాప్ 100లో ర్యాంక్ సాధించిన ఏకైక భారతీయ కంపెనీ ఏది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, రిలయన్స్ ఇండస్ట్రీస్. 1-05 నవంబర్ 2022 వరకు జరుపుకునే ఇండియా వాటర్ లీగ్ 2022 థీమ్ ఏమిటి? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, సస్టైనబుల్ డెవలప్మెంట్ మరియు ఈక్విటీ కోసం నీటి భద్రత. ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు? ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్, నవంబర్ 5. ప్రపంచ సునామీ అవేర్నెస్ డే 2022 థీమ్ ఏమిటి? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ప్రతి సునామీకి ముందస్తు హెచ్చరిక మరియు ముందస్తు చర్య. జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, నవంబర్ 7. జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని ఏ తేదీన పాటిస్తారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, నవంబర్ 9. శాంతి మరియు అభివృద్ధి కోసం ప్రపంచ సైన్స్ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, నవంబర్ 10. ఆట నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన ప్రఖ్యాత ఫుట్బాల్ క్రీడాకారుడు ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, కెరార్డ్ పిక్. బైజూస్ మొదట ప్రపంచ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, లియోనెల్ మెస్సీ. 1,00,000 మంది విద్యార్థులకు ఫుట్బాల్ శిక్షణ ఇవ్వాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, కేరళ. ఆసియా స్క్వాష్ టీమ్ ఛాంపియన్షిప్లో భారత పురుషుల జట్టు ఏ దేశాన్ని ఓడించి తొలి బంగారు పతకాన్ని సాధించింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, కువైట్.